హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో జనరల్గా ఈ మధ్య కాలంలో గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్లోనే కనిపిస్తుంది. అసలు 7th క్లాస్ పిల్లలకి అసలు గ్రే హెయిర్ అనేది ఏంటి అసలు? సో ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మన గ్రే హెయిర్ ప్యాక్ ఒకటి తయారు చేసి చూపిస్తామంటున్నారు తేజ గారు. సో ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు ఉన్నారు బ్యూటిషియన్ తేజ గారు. సో ఆ ప్యాక్ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మేడం మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్తే, ఐఎమ్ ఫైన్ మేడం, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఏంటి ఈ గ్రే హెయిర్ ప్యాక్ అలాగే డాండ్రఫ్ కి కూడా పనిచేస్తుందని ఇందాక నాకు చెప్తున్నారు కదా, సో ఎలా ఇది, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? సో మేడం, ఇప్పుడు ఇది జనరల్గా మనకి ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల వెహికల్స్ అనేది ఎక్కువ పొల్యూట్ అవ్వడము, స్మోక్ రావడము, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కిన్ పైన, హెయిర్ పైననే మనకి డిఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఓపెన్ అప్ ఉంటాయి కదా మనకి హెయిర్ పైన, స్కిన్ పైన మనకి డస్ట్ అండ్ ఇంకోటి ట్యాన్ అనేది పడుతుంది కదా. సో ఈ హెయిర్ కి పొల్యూషన్ వల్లనే మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఇంకా ఈ టైంలో ఏంటంటే మనకి ఎండాకాలంలో మనకి స్వెట్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ సమ్మర్ లో ఎక్కువ చాలా మందికి ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే డాండ్రఫ్. సో డాండ్రఫ్ ఏంటి అనేది డ్రై డాండ్రఫ్ కాదు, లైక్ జెల్ డాండ్రఫ్ లాగా మనకి రిలీజ్ ఉంటుంది, అంటే స్వెట్ లో మిక్స్ అలా వస్తుంటది అనమాట. సో వింటర్ లో అయితే మనకి డ్రై డాండ్రఫ్ రిలీజ్ అవుతుంటది. సో మాన్సూన్ బట్టి మనకి బాడీ కండిషన్ అనేది చేంజ్ అవుతుంటది. సో అది కంట్రోల్ అవ్వడానికి నేను ఇప్పుడు హోమ్ రెమెడీస్, నేను ఒక హెయిర్ ప్యాక్ చెప్తున్నాను. సో అది యూజ్ చేయడం వల్ల అంటే ఓన్లీ ఇది మొత్తం హెర్బల్ అనమాట, ఎనీ నాట్ కెమికల్. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి గ్రే హెయిర్ అనేది తగ్గుతుంది, మళ్ళీ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది, వాల్యూమ్ కూడా పెరుగుతుంది మనకి. ఓకే, హెయిర్ థిక్నెస్ కూడా పెరుగుతుంది. సో ఎలా ఏంటిది? సో మనం ఈ ప్యాక్ లో తీసుకునేటి 4 ఇంగ్రీడియంట్స్ యాజ్ యూజువల్ మనకు దొరికేవి, ఇంట్లో దొరికే ఏ షాప్ లో అయినా మనకు దొరుకుతాయి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి హెయిర్ బూస్టింగ్ కోసం అయితే హెన్నా పౌడర్. ఓకే, సో గోరింటాకు పౌడర్ అంటారు దీన్ని తెలుగులో. సెకండ్ వచ్చేసి మనకి హెయిర్ బూస్టింగ్ అంటారు, దీని ఒక బూస్టింగ్ రెమెడీ అంటారు. ఇది వచ్చేసి మెంతుల్ పౌడర్. ఓకే, సెకండ్ వచ్చేసి బ్రింగ్రాజ్, గుంట గనగరాకు. ఎక్కడైనా మనకి షాప్ లో దొరుకుతుంది. ఇది చాలా హెయిర్ కి చాలా బెనిఫిట్ ఇస్తుంది. మన గ్రే హెయిర్ ని, వైట్ హెయిర్ ని, లైక్ బేబీ హెయిర్ చిన్న చిన్న స్టార్టింగ్ గ్రోత్ ఉంటుంది కదా మన హెడ్ లో, సో అది కంట్రోల్ చేయడానికి బ్రింగ్రాజ్ పౌడర్ అనేది చాలా యూస్ అవుతుంది. సో ఇంకోటి సెకండ్ వచ్చేసి మనకి ఆమ్లా ఉసిరికాయ పౌడర్, ఇది కూడా ఎక్కడైనా దొరుకుతుంది. సో ఈ పౌడర్స్ అన్ని మనం మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా చేసుకొని మనం ఒక ½ an hour నానబెట్టుకొని మనం అప్లై చేసుకుంటే మనకి సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇది వీక్లీ కాకుండా మంత్లీ ట్వైస్ 15 daysకి ఒకసారి యూస్ చేయాలి. లైక్ 3 months మీరు కంటిన్యూగా యూస్ చేశారనుకో మీకు రిజల్ట్ అనేది చాలా బెస్ట్ అనేది వస్తుంది. ఓకే, సరే చూద్దాము, తయారు చేద్దాం. సో ఇప్పుడు తయారు చేసే విధానం నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనకు వచ్చేసి యాజ్ యూజువల్ మెహందీ పౌడర్. ఓకే, సో ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనము, ఒక 2 spoons నేను తీసుకుంటున్నాను. సో మన హెయిర్కి ఎంత లెంత్ ఉంటుందో ఆ లెంత్ని బట్టి మనం ఈ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. ఓకే, నేను ఒక 2 జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాం కాబట్టి జస్ట్ నేను మిక్సింగ్ చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెంతుల్ పౌడర్. ఓకే, ఓన్లీ 1 teaspoon తీసుకోవాలి ప్రతి ఒక్క దానికి. ఓకే, ఇది వచ్చేసి మనకి ఆమ్లా పౌడర్. ఓకే, 1 tablespoon. ఇది వచ్చేసి మనకి గుంట గనగరాకు అంటే బ్రింగ్రాజ్ పౌడర్. ఇవన్నీ ఇప్పుడు మనకి హెన్నా పౌడర్ అనేది మనం హెన్నా అనేది ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే జస్ట్ మీకు శాంపిల్కి నేను ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తున్నాను. సో మనకి హెయిర్కి ఈ బౌల్ ఆఫ్ హెన్నా పౌడర్ తీసుకొని మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ 1 tablespoon తీసుకోవాలి. క్లారిటీగా చెప్తున్నాను చూడండి. హెన్నా వచ్చేసి మనకి హెయిర్ గ్రోత్ మామూలుగా షోల్డర్ వరకు ఉన్న, బిలో షోల్డర్ ఉన్న ఈ మినిమం ఆఫ్ ఈ కప్ ఆఫ్ హెన్నా పడుతుంది. సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనం వచ్చేసి ఒక 1 tablespoon, అంటే లైక్ ఈ tablespoon తీసుకుంటే సరిపోతుంది. అంటే సో 2:1 రేషియోలో తీసుకోవాలి. ఓకే, ఈ మొత్తం యాడ్ చేద్దాము. అయితే ఇప్పుడు కొంచెమే ఉంది కదా, హెన్నా మొత్తం యాడ్ చేస్తాము. వాటర్ ఏమంటారా? వేయండి, కొద్ది వేయండి. మీ దగ్గరకు వస్తారు కదా క్లయింట్స్, సో వాళ్ళకు కూడా గ్రే హెయిర్ కి ఇదే వాడుతూ ఉంటారా మీరు? ఇదే వాడుతుంటాను. కాకపోతే ఇందులో ఏంటంటే కొంచెం నాకు సిల్కీ కావాలి, కొంచెం షైనీ కావాలి అంటే కొంచెం నేను ఇందులో ఈ విటమిన్ క్యాప్సూల్ కలుపుతాను. ఓకే, ఇంకొంచెం ఏమంటారా? వేయండి చాలు. సో కొంచెం మనకి ఇంకా నాకు బ్లాక్ హెయిర్ కాకుండా కొంచెం మనకి బర్గండి కలర్ రావాలి అని అనుకుంటే ఇందులో మనము డార్క్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, డార్క్ కాఫీ లైక్ నెస్కెఫీ, బ్రూ
సో అదో టూ స్పూన్స్ వేసుకుంటే ఇంకా మనకి బర్గండి కలర్ వచ్చేస్తుంది. ఓకే. సో ఎండ మిక్సింగ్ అయిపోయింది మేడం. ఇది చూడండి ఇలా. ఓకే. ఈ రోజుల్లో పిల్లలకి గ్రే హెయిర్ అనేది కామన్ అయిపోయింది ఫుడ్ వల్ల, మన పొల్యూషన్ వల్ల. ఇది ఇలా రోజు అంటే నెలకి ఎన్నిసార్లు అన్నారు ఒకసారి చెప్పరా? ఒక 15 days గ్యాప్ ఇచ్చి ఒక 15 days 3 months కంటిన్యూగా వాడుకుంటే సరిపోతుంది. ఓకే. తేజ గారు, ఇప్పుడు మనకి సెక్షన్స్ ఎలా తీసి ఎలా అప్లై చేయాలో ఒకసారి చూపిస్తారా మా వ్యూవర్స్కి? సో ఇప్పుడైతే మనకి క్లయింట్ రెడీగా ఉంది, నేను అప్లై చేసి చూపిస్తాను. సో మనకి ఇయర్ టు ఇయర్ పార్టిషన్ తీసుకోవాలి ఫస్ట్. అంటే ఇయర్ బ్యాక్ సైడ్ నుంచి 1 లైన్, ఇయర్ నుంచి ఒక 1 లైన్ తీసుకోవాలి. సో 1, 2, 3 సెక్షన్స్ అనమాట. సో సెక్షన్ వైజ్ తీసుకున్న తర్వాత మనం ఇలా కింది, ఇది టేల్ కోమ్ అంటారు, ఇలా తీసుకొని జస్ట్ రూట్ టచ్అప్ అంటారు కదా మనం, మనకి గ్రే హెయిర్ అనేది మనకి రూట్ టచ్అప్లోనే ఉంటుంది. సో అక్కడ మనం అప్లై చేస్తూ వెళ్ళిపోవాలి. సో లైక్ లైన్ వైజ్ లైన్ సెక్షన్ ఇలా అప్లై చేసుకుంటూ మనం సెక్షన్ వైజ్ అప్లై చేసుకుంటూ మొత్తం హెయిర్ అంతా కంప్లీట్ అయిపోయాక, లైక్ మేము మా పార్లర్కి వచ్చిన వాళ్ళకి మేము మొత్తం అప్లై చేసిన తర్వాత వాళ్ళకి క్యాప్ అనేది అప్లై చేసి వాళ్ళని ఒక 45 minutes తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే వాళ్ళకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో మనకి గ్రే హెయిర్ అనేది మనకి ఫస్ట్ రూట్లోనే స్టార్ట్ అవుతుంది కదా, మనం అనేది రూట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇలా రూట్ టచ్అప్ ఇలా. సో తేజ గారు, అయితే ఈ విధంగా 45 minutes అప్లై చేసుకోవాలంటారు. సో ఆహారంలో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మంచిదంటారు? సో ఆహారంలో అంటే ఇప్పుడు మనకి జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, చేసుకునే ఓపిక ఎవరు లేదు, హరీబరీ లైఫ్స్ అందరికి. వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ మనం జాబ్ చేయాల్సింది ఈ టైంలో. సో ఫుడ్ పరంగా వచ్చేసి మనకి ఏంటంటే, మనకి హెయిర్ బూస్టింగ్ వచ్చేసి మనకి అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్. సో ఆ ఫ్లాక్ సీడ్స్ మనము కొంచెం ఒక 2 tablespoons తీసుకొని చిన్న బౌల్ ఆఫ్ వాటర్లో బాయిల్ చేసుకుంటే, ఒక స్ట్రెయినర్లో తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ జెల్ అనేది వస్తుంది మనకి. సో ఆ జెల్ అనేది మనము ఇది రైస్ నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్లో ఒక 1/2 cup మనం జెల్ తీసుకుంటే ఒక full cup వాటర్ తీసుకొని ఆ జెల్ అందులో మిక్సింగ్ చేసి అందులో ఈ విటమిన్ క్యాప్సిల్ వేసి తర్వాత మనకి క్యాస్టర్ ఆయిల్ అని దొరుకుతుంది, అవి ఒక 2 drops వేసుకున్న తర్వాత ఒక సిరం లాగా అవుతుంది మనకి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 15 days అవుతుంది. సో నైట్ మనం అది స్ప్రే చేసుకొని పడుకుంటే మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, మళ్ళీ హెయిర్ బూస్టింగ్, హెయిర్ హెల్తీ కూడా ఉంటుంది. వెరీ నైస్. సో చూసారు కదా వ్యూవర్స్, ఎంత సింపుల్ హెయిర్ ప్యాక్ తయారు చేసి చూపించారో మనకి. సో ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండేవి అండ్ ఈజీగా మనకి మార్కెట్లో అవైలబుల్ అయిన ఇంగ్రీడియంట్స్ ఏవి, అండ్ జస్ట్ 45 minutes ఉంచుకుంటే మంత్కి 3 times ఇలా పెట్టుకుంటే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోతుందని చెప్తున్నారు. అలాగే ఎలా అప్లై చేయాలో కూడా, పార్టిషన్స్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా వివరంగా చూపించారు కదా తేజ గారు. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ తేజ గారు. నమస్తే. థ్యాంక్ యూ అను గారు, so much. Very nice.